ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందిరని దేవునికి లేఖనం సెలవిస్తుంది. దేవుడు భూమికి తీర్పు తీర్చడం మొదలు పెడితే గనుక, దేవుడు భూమికి న్యాయం చేయాలనుకుంటే గనుక, సమస్త జనులు దేవుని చేత సృజింపబడినటువంటి వారు, మానవ జాతి ఎవరి చేత అయితే సృజింపబడిందో వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరగటానికి అవకాశం ఉంది. ప్రియులారా, దేవుడు ఇంకనూ మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అన్య జనులందరూ కూడా దేవుని యొక్క స్వాస్థ్యమే. వాళ్ళందరూ కూడా దేవుడు నిజ దేవుడు ఎవరు తెలుసుకొని దేవుని తట్టు తిరిగి దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని యొక్క కుమారులు అనబడుటకు దేవుడు ప్రతి అధికారమును వాళ్ళకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దేవతలు కావాలిగా ఉండి వాళ్ళని రక్షిస్తుంది అన్నట్టుగా సమస్త ప్రజలందరి మీద ఆయన కృప ఉంది.